బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతిపై విచారణను వేగవంతం చేశారు పోలీసు అధికారులు. హైదరాబాద్ లో ప్రవీణ్ కుటుంబ సభ్యులను విచారించి వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. హైదరాబాద్ నుండి రాజమండ్రి ఘటనా స్థలం వరకు ప్రయాణించిన సీసీటీవీ ఫుటేజ్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రవీణ్ మృతి చెందిన ప్రాంతానికి వెళ్లిన ఫోరెన్సిక్ అధికారులు ప్రవీణ్ దుస్తులతో పాటు ఘటనా స్థలంలో ఉన్న కొన్ని ఆధారాలను సేకరించారు. అటు పాస్టర్ మృతిపై తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. డీఎస్పీ పర్యవేక్షణలో 5 ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నట్లు కూడా తెలియజేశారు. అయితే ఇప్పటికే 2 సభ్యుల ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలం వద్ద ఆధారాలను సేకరిస్తుందని కూడా చెప్పారు. ఇక పాస్టర్ ప్రవీణ్ పగడాలకి మృతికి సంబంధించి అధికారులు దర్యాప్తుని ముమ్మరం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివశంకర్ అందుబాటులో ఉన్నారు. రైట్ శివశంకర్, మనం చూస్తే ఫోరెన్సిక్ అధికారులు అక్కడున్న కొన్ని ఆధారాలను సేకరించడం, దీనికి సంబంధించి 5 బృందాలుగా ఏర్పడి విచారణని ముందుకు తీసుకువెళ్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. విచారణలో భాగంగా ఇప్పటి వరకు దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చిందనుకోవచ్చు అంటారు? ఎస్ రత్న, చూసుకున్నట్లయితే పాస్టర్ ఎవరైతే ప్రవీణ్ పగడాల ఉన్నారో ఆయన మృతిపై అనేక అనుమానాలు క్రైస్తవ సంఘాలతో పాస్టర్స్ కావచ్చు, ఆయన ఫాలోవర్స్ కావచ్చు పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో దీనిపై డైరెక్ట్గా రాష్ట్ర డీజీపీ ఆధ్వర్యంలోనే ఈ కేసు అంతా కూడా చాలా పారదర్శకంగా అయితే దర్యాప్తు కొనసాగుతుందంటూ కూడా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ అయితే ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే పూర్తిగా 5 పోలీసు బృందాలు, సుమారు 50 మంది టీం దీని మీద పనిచేస్తున్నట్టు కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తున్నాయి. 5 టీంల్లో 2 టీంలు హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజెస్ సంబంధించి కానీ, ఫోన్ కాల్స్ సంబంధించి కానీ, ప్రవీణ్ ఎక్కడ ఆగారు, ఎక్కడైనా మార్గ మధ్యంలో ఎక్కడైనా ఆగారా లేదా అనే దాని మీద పూర్తిగా వర్కౌట్ చేస్తున్నారు. ఇంకొక 2 బృందాలు విజయవాడ నుంచి రాజమండ్రి ఘటనా స్థలం వరకు కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నట్లుగా కూడా ఆయన తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే నిన్న మంగళగిరి డీఐజీ కార్యాలయం నుంచి 2 ఫోరెన్సిక్ అధికారులు కూడా ఘటనా స్థలం వద్ద నుంచి కీలక ఆధారాలు సేకరించినట్టుగా, అదేవిధంగా ప్రవీణ్ ధరించిన దుస్తులను కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించినట్లుగా కూడా మనకి సమాచారం ఉంటుంది. ఇదే నేపథ్యంలో చూసుకున్నట్లయితే పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతుంది. సీసీ ఫుటేజ్ సంబంధించి సుమారుగా హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఘటనా స్థలం వరకు 15 గంటల సీసీ ఫుటేజ్ను కూడా ఇప్పటికే సేకరించినట్లుగా కూడా పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే మొత్తం సీసీ ఫుటేజ్ ఆధారంగా అయితే ఎంక్వైరీ జరుగుతుందని చెప్పుకోవాలి. అదేవిధంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్లోని పాస్టర్ ప్రవీణ్ పగడాల కుటుంబ సభ్యుల దగ్గర నుంచి కూడా వారిని విచారించి వారి దగ్గర నుంచి కూడా ఇప్పటికే వాంగ్మూలం తీసుకున్నట్లుగా కూడా ప్రకటించారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే అన్ని కోణాల్లో కూడా ఈ కేసుని పూర్తిగా సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లుగా కూడా ప్రకటించారు. అయితే సోషల్ మీడియా వేదికగా కానీ, లేదంటే ఎక్కడ న్యూస్ ఛానల్స్లో కానీ ఖచ్చితంగా దీనికి సంబంధించి మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాత్రం ఎవరో మాట్లాడద్దు. ఒకవేళ మాట్లాడి మాట్లాడిన వీడియోలు ఏదైనా కనుక బయటికి వస్తే కానీ వారి మీద ఖచ్చితమైన చర్యలు తీసుకుంటాం, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, కేసులు నమోదు చేస్తామంటూ కూడా ఎస్పీ ఆ ప్రకటనలో తెలిపారు. ఎవరికైనా ఏదైనా అనుమానాలు కానీ, ఎవరి దగ్గరైనా ఏదైనా ఆధారాలు కానీ ఉంటే ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్న కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్కి అందజేయాలని కూడా ఆయన ఫోన్ నెంబర్తో సహా ఆ ప్రకటనలో అయితే పొందుపరిచిన విషయాన్ని మనం చూడొచ్చు. క్లియర్గా చూసుకున్నట్లయితే ఈ రోజు లేదా రేపు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో పోలీసులు దర్యాప్తునంతా కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడైతే సంఘటనా స్థలం జరిగిందో సంఘటనా స్థలానికి ఎదురుగా ఉన్న నయారా బంక్ నుంచి సేకరించిన సీసీ ఫుటేజ్ని కూడా ఏదైతే 24 ఫ్రేమ్స్ లెన్స్ ఉపయోగించి ఏదైతే సీసీ కెమెరాని జూమ్ చేసే నిపుణులు కూడా వచ్చారు. వారి ఆధ్వర్యంలోనే దాన్ని పూర్తి స్థాయిలో జూమ్ చేసి అక్కడ ఏదైనా హిట్ చేసిందా లేదా అనేది కూడా పరీక్షిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే అన్ని కోణాల్లోనూ అంటే యాక్సిడెంటా, మర్డరా, లేదంటే ఎక్కడైనా ఆగారా ఏంటని అన్ని కోణాల్లో కూడా పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పుకోవాలి. అయితే ప్రవీణ్ పగడాల అక్కడ హైదరాబాద్లో ఉదయం 11 గంటలకు స్టార్ట్ అయ్యారు. అయితే విజయవాడ చేరుకునే సమయానికి సుమారు 4:30 సమయం అయింది. అయితే 5 గంటల దగ్గర నుంచి 9 గంటల రాత్రి 9 గంటల వరకు కూడా మొబైల్కి ఎటువంటి ఎస్ఎంఎస్లు కానీ, ఫోన్స్ కానీ రాలేదు. కాబట్టి అది ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఆ 4 గంటలు ఏం జరిగింది అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ 4 గంటలు ఆయన ఎక్కడైనా స్టే చేశారా, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతే ఛార్జింగ్ పెట్టారా, అసలు ఏం జరిగిందనే కోణంలో కూడా పూర్తిగా సీసీ కెమెరాల ఆధారంగా ఆయన మూవ్స్ ఎక్కడికి ఉన్నాయి ఏంటి అనేది కూడా పూర్తిగా ఇప్పటికే ఆ సీసీ ఫుటేజ్ అంతా కూడా కలెక్ట్ చేసినట్టుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. అయితే ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించి ఏదైనా కూడా పూర్తిగా పోలీస్ ఎంక్వైరీ అవ్వచ్చు, లేదంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ అవ్వచ్చు, ఇవన్నీ వచ్చే వరకు కూడా ఎవరు అపోహలు కానీ ఏవి కూడా సోషల్ మీడియా వేదికగా స్ప్రెడ్ చేయొద్దు. ఎందుకంటే దీనికి సంబంధించి టోటల్గా క్లియర్
క్లియర్ కట్గా కేసును అంతా కూడా డిఐజీ రేంజ్లో సమగ్ర విచారణ చేస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా రేపొద్దున ప్రకటించే అవకాశం అయితే పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే జిల్లా ఎస్పీ ఈ ప్రకటన చేసి ఉంటారని కూడా చెప్పుకోవచ్చు రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.